నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. జూన్ 4, 2025 ఇప్పుడు మనం ఎంటర్ కాబోతున్నాం. జూన్ 4, 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు. ఆ రోజుని ఒక సంవత్సరం అవుతున్న సందర్భంగా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ వెన్నుపోటు దినంగా పాటించాలి, ఆ రోజు నియోజకవర్గాల్లో ఉన్న అధికారులకి వినతి పత్రాలు ఇవ్వాలి అని వైసీపీ పార్టీ ప్రకటించింది. దాన్ని వెన్నుపోటు దినంగా వాళ్ళు ప్రకటించారు. వాస్తవానికి వైసీపీ 11 సీట్లకు పరిమితమైంది. కూటమి 164 సీట్లు గెలుచుకుంది. అది అందరికీ తెలిసిందే. 94% స్ట్రైక్ రేట్ తోటి కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే ఫలితాలు వచ్చిన రోజుని వెన్నుపోటు దినం అనడం ఏంటి? ఒకవేళ అనాలి అనుకుంటే ప్రమాణ స్వీకారం చేసి హామీలు ఇచ్చిన రోజుని వెన్నుపోటు దినం అంటే సమంజసంగా ఉండేదేమో కదా. ఫలితాలు వచ్చిన రోజుని వెన్నుపోటు దినం అనడం ద్వారా వైసీపీ ఏం చెప్పాలనుకుంటుంది? జడ్జి రామకృష్ణ గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం రామకృష్ణ గారు. నమస్కారం గోపి గారు. ఎట్లా చూడాలి ఫలితాలు వచ్చిన రోజుని వెన్నుపోటు దినం అనడం? గురువింద గింజ సామెతలాగా చూడాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీల అమలు తీరును కూడా ఒకసారి వాళ్ళు విశ్లేషణ చేసుకొని ఈ విధంగా మాట్లాడితే సమంజసంగా ఉంటుందని నేను అంటున్నా. ఇక్కడ వెన్నుపోటు దినము అంటే అది కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితమా, లేకపోతే ఢిల్లీకి కూడా వర్తిస్తుంది? అది కూడా చెప్పాలి. పార్లమెంట్ ఎన్నికలుగా అవును, అది కూడా చెప్పాలి. కూటమిలో భాగస్వామ్యమైనటువంటి బీజేపీని కూడా వెన్నుపోటుగానే పరిగణించాలి, జనసేనను కూడా ఆ విధంగానే పరిగణించాలి, ఇంకా తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీని కూడా ఆ విధంగా కూడా పరిగణించాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బీజేపీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీని వెన్నుపోటుదారుడు అనగలడా? ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నాకు 25 మంది ఎంపీలను ఇవ్వండి, కేంద్రం మెడలు ఉంచి ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానంటూ ఎన్నికల్లో వాగ్దానం చేసిన జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆంధ్రులకు వెన్నుపోటు పొడిచాడు. దానికి ఏదో కారణం చెప్పాడు. సెంట్రల్లో వాళ్ళకు బలం ఎక్కువ ఉంది, నా పనితనం సరిపోదు, నేను పనికిరాను, నా వల్ల కాదు అంటే చెప్పుకొచ్చాడు. అటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూటమిలో భాగస్వామ్యమైన బీజేపీని ఆ విధంగానే మాట్లాడతాడా? అది క్లారిటీ కావాలి. ఇక రెండో విషయం, జూన్ 4వ తారీఖు అంటే అది ప్రజా తీర్పు. కరెక్ట్. అది ప్రజలు తీర్పు ఇచ్చినటువంటి రోజు. ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పు పుణ్యక్షేత్రములో భగవంతుడి కంటే ఎక్కువ. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమ తీర్పు, ప్రజా నిర్ణయమే అంతిమ నిర్ణయం. అటువంటి ప్రజా నిర్ణయాన్ని అపహాస్యం చేస్తూ, అవహేళన చేస్తూ, ధిక్కరిస్తూ వెన్నుపోటు దినమని అభివర్ణించడం జగన్మోహన్ రెడ్డిలో ఉన్న ఈ పాసిస్ట్ సిద్ధాంతానికి, ఈ పాసిస్ట్ మెంటాలిటీకి, ఫ్యాక్షనిస్ట్ అవతారానికి సరిగ్గా సూట్ అవుతుంది. ప్రజా తీర్పునే ఇంత అగౌరవపరిచేటువంటి ప్రజానాయకుడుగా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉండడానికి అనర్హుడు, ఇంకా ప్రజల ముందుకు రావడానికి అనర్హుడు. అంటే ప్రజల ముందు రావడానికి అనర్హుడు. ఇంకా ప్రజా తీర్పు నువ్వు ఇంత అపహాస్యం చేసేటప్పుడు ఆ ప్రజల్లోకి వచ్చి ఎలా నువ్వు నిలబడతావు? ఆ ప్రజల ముందు వచ్చి నువ్వు ఎలా మాట్లాడగలుగుతావు? ఆ ప్రజలను నువ్వు ఏమని అడుగుతావు? మీరందరూ వెన్నుపోటుదారులు. ఎవరు? ప్రజలందరూ. అంటే నేను ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ బొక్కేసి, నా దగ్గర నుంచి డబ్బంతా కొట్టేసి, నేను ఇచ్చిన అన్ని పథకాలు వాడేసి నాకే వెన్నుపోటు పొడుస్తారా? కాబట్టి మీ తీర్పు వచ్చిన రోజున నేను వెన్నుపోటు దినంగా నేను భావిస్తున్నానని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజలకు చెప్తున్నాడు. ప్రజలు ఏ విధంగా రియాక్ట్ కావాలి? అవును, ఆ రోజు అన్నాడుగా మొదటిసారి ప్రెస్ మీట్లో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత
అక్క చెల్లెమ్మలకి ఇచ్చాను, వాళ్ళ ఓట్లు ఏమయ్యాయో తెలియదు, అవ్వాతాతలకు ఇచ్చాను, వాళ్ళ ఓట్లు ఏమయ్యాయో తెలియదు, ఇంకా రకరకాలుగా ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాల గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏదో ఆయన కాయ కష్టం చేసి ఆయన మేధస్సంతా ఉపయోగించి సంపద సృష్టించి అది ప్రజలకు పంచినట్లుగా ఆయన భ్రమిస్తున్నాడు. 10 లక్షల కోట్ల పైన అప్పులు చేశాడు. ఆ అప్పులు ఎవరు కడతారండి? ప్రజలే కదా తీర్చాల్సింది, రాష్ట్రమే కదా తీర్చాల్సింది. ఆ అప్పులు చేసిన దాంట్లో కూడా పప్పు బెల్లం అంత పడేసి మొత్తం అంతా మూట కట్టుకొని దాచిపెట్టుకున్నది నువ్వే కదా. అటువంటి వాడివి నేను ఇచ్చిన నా అక్కా చెల్లెళ్ళ ఓట్లు ఏమైపోయాయో, అవ్వాతాతల ఓట్లు ఏమైపోయాయో అన్న బాధపడే దానికంటే నీ చెల్లెలు నీకెందుకు ఓటేయలేదు, నీ తల్లి ఎందుకు నీకు ఓటేయలేదు అది చెప్పు. వాళ్ళెందుకు ఎన్నుపోటు పడిచారో అది చెప్పు. నువ్వు వాళ్ళని వెన్నుపోటు పడిచావా? నిన్ను మీ చెల్లి తల్లి ఎన్నుపోటు పడిచిందా? మరి నువ్వెందుకు ప్రజా తీర్పు ఇచ్చిన రోజును ఎన్నుపోటు దినంగా నువ్వు చూస్తున్నావు? అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది ఇప్పుడు క్లారిటీ వచ్చిందేమో. ఒక రకంగా ప్రజల్నే మీరు నన్ను వెన్నుపోటు పొడిచారని అన్నట్టే అప్పుడు కొన్ని చర్చలు జరిగాయి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇలా అంటున్నాడని, ఒకవేళ ఈవీఎంలను ఏమన్నా అనుమానిస్తున్నాడా, లేకపోతే ఏమన్నా మ్యానిపులేషన్స్ జరిగాయని ఏమన్నా అంటున్నాడా అనే అనుమానాలు వచ్చాయి. దాంట్లో కూడా ఈ చర్చ జరిగింది. అంటే ప్రజలే మోసం చేశారు జగన్మోహన్ రెడ్డిని, ప్రజలు ఇవి తీసుకొని నమ్మక ద్రోహం చేశారని జగన్ ప్రజల్ని తిడుతున్నాడా అనే చర్చలు వచ్చాయి. అది ఈరోజు నిజమైనట్టే అనుకోవాలేం కదా. గోపి గారు, జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. నన్ను చూసి ఓటేయండి, అవును, ఎమ్మెల్యే క్యాండిడేట్ను చూసి కాదు, ఎంపీ క్యాండిడేట్ను చూసి కాదు, ఈ జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేయండి అని నువ్వు ప్రజలను అడిగినప్పుడు ప్రజలు నిన్ను తిరస్కరించారు. నువ్వు నీ సిద్ధం సభల ముందర చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టావు, పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టావు, మీ కార్యకర్తలకు నువ్వు డబ్బిచ్చి పోషించే రౌడీలకు గ్లౌజులు ఇచ్చావు, కిరణ్ కుమార్ రెడ్డి ఫోటో అనుకుంటా, అందరికీ కిక్ బాక్సింగ్ చేయించావు నీ సిద్ధం సభల్లో. ప్రజలు చూశారు, ఓహో మనము కూడా జగన్ రెడ్డిని ఇలాగే కిక్కుకొచ్చేయాలి అంటూ నీకు ప్రజలు తమ ఓటుతో సమాధానం చెప్పారు, ఒక కిక్ ఇచ్చేశారు. ఎక్కడో ఉన్నవాడివి ఎక్కడికో పడిపోయావు. 151 సీట్లతో సీఎంగా ఉన్న నువ్వు 175కు 175 నాదే అంటూ ప్రగల్భాలు పలిపిన నువ్వు ప్రతిపక్ష నాయకుడు హోదాకు కూడా పనికి రాకుండా పోయి 11 సీట్లకే పరిమితం అయిపోయావు అంటే ఇంకా నీ స్థాయి ఏంటో, నీకు ప్రజల్లో ఉన్న పరపతి ఏంటో, ప్రజలు నిన్ను ఏ విధంగా ఆదరిస్తున్నారో, ప్రజలు ఏ విధంగా నిన్ను స్వీకరిస్తున్నారో, ప్రజలు నిన్నెంత తిరస్కరిస్తున్నారో అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ మీరు జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం అన్నారు కాబట్టి ఆ రోజుని వెన్నుపోటు దినం అనడం అంటే ఆయన మనస్తత్వం ఎట్లా అర్థం చేసుకోవాలి? ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించడం. ప్రజాస్వామ్యం అంటే అతనికి గౌరవం లేకుండా ఉండటం. అంటే ఆయన భారత రాజ్యాంగం అంటే గౌరవం లేకుండా ఉండటం. భారతదేశంలో జరిగే ఈ యొక్క ఎన్నికలంటే విలువ లేకుండా ఉండడం. వీటన్నిటిని కలగలుపుకొని మనం మాట్లాడితే జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్యం పట్ల, ప్రజల పట్ల ఏమాత్రం గౌరవం లేదు, భారత రాజ్యాంగం పట్ల ఏమాత్రం గౌరవం లేదు, చట్టాల పట్ల ఏమాత్రం గౌరవం లేదు, తను చేసిన తప్పులను తను సరిదిద్దుకునే అలవాటు అస్సలు లేదు. ఇన్ని అవలక్షణాలతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రేపు ఏదో ప్రభుత్వ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి ఏదో రిప్రజెంటేషన్స్ ఇమ్మంటున్నాడు. అసలు ఆ రిప్రజెంటేషన్లో ఏమి రాస్తారో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్నుపోటు పొడిచాడా ఈ దేశానికి, లేదా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ప్రజలకు ఎన్నుపోటు పొడిచిందా? అది ఏ రకమైనటువంటి ఎన్నుపోటు? ఈయన పొడిచిన ఎన్నుపోట్ల కంటే ఎన్ని రెట్లు అధికంగా ఉంది? వీటన్నిటికీ చూడాలి. నేను ఒక మాట అంటాను, జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి కాకమునుపు ఆయన ఎలక్షన్లో నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి హామీలు చాలా వరకు ఆయన అమలు చేయలేదు.
కానీ 99% నేను ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాను అంటాడు. ఆ 1% మిస్ అయ్యిండే దాంట్లో ఏముండాయో చెప్పడు. నేను ఒకటి అడుగుతున్నా, ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉద్యోగస్తుల తరపున కూడా నేను మాట అడుగుతా. జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చాడా లేదా? ఆ హామీని అమలు చేయకుండా ఉద్యోగస్తులకి ఎన్నుపోటు పొడిచాడు. అది ఎన్నుపోటు దినము అంటే. ఆ సిపిఎస్ మాట తప్పిన రోజును ఎన్నుపోటు దినంగా మనము చేసుకోవచ్చు. మెగా డిఎస్సి అన్నాడు, ఇచ్చాడా? నిరుద్యోగులకు ఉపాధ్యాయులుగా ఈ దేశానికి రాష్ట్రంలో సేవ చేయాలనుకున్నటువంటి గురువులకు ఎన్నుపోటు పొడిచాం. దాన్ని మనం ఎన్నుపోటు దినంగా భావించవచ్చు. అమరావతి రాజధాని అన్నాం, అమరావతిని సర్వనాశనం చేశాం, అమరావతికి ఎన్నుపోటు పొడిచాం, దాన్ని ఎన్నుపోటు అనొచ్చు. పోలవరం పూర్తి చేస్తానన్నావు, దాన్ని ఎన్నుపోటు అనొచ్చు. ఇటువంటి చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రమాదకరంగా చెప్పిన మాట కరెంటు ఛార్జీలు పూర్తిగా తగ్గించేస్తానన్నాడు. ఎన్ని రెట్లు పెంచాడు? 9 రెట్లు పెంచాడు. అది కాదా ఎన్నుపోటు? ఆర్టీసీ ఛార్జీలు పెంచనన్నాడు. 4 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు. అది కాదా ఎన్నుపోటు? ఇవి ఎన్నుపోటు. నేను అనేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి తెలుగు పదాలకు అర్థం తెలియకపోతే తెలుగు వచ్చిన వాళ్ళు పండితులు మేధావులని పక్కన పెట్టుకొని, అయ్యా నేను ఈ పని చేయబోతున్నాను, దీని అర్థం ఏంటి, ఈ పదాన్ని ఎక్కడ వాడచ్చు, ఇది ప్రజల ముందర మాట్లాడచ్చా, ట్యూషన్ పెట్టించుకోవయ్యా. ఎన్నుపోటు అనే దానికి అర్థం తెలుసుకో మొదట్లో నువ్వు. ఏదో పాతకాలం నాటి పదాన్ని, మీ కాంగ్రెస్ ఆ రోజుల్లో ఉన్న కాంగ్రెస్ పుట్టించిన పదాన్ని నాదేళ్ల భాస్కరరావు రామారావుకి చేసిన దాన్ని ఎన్నుపోటు అంటారు. అది మీ నాన్నగారి పార్టీ నుంచి వచ్చినటువంటి సాంప్రదాయం. కొన్ని నేర్చుకో, చరిత్ర చదువుకో. అవన్నీ చూసిన తర్వాత నువ్వు ఒక కార్యక్రమాన్ని చేపట్టు. అంతేగాని శవాల దగ్గరికి పోయి ముసిముసిమి నవ్వులు నవ్వుకుంటూ పిచ్చి చేష్టలు చేసుకుంటూ ఇవి కాదు నువ్వు నేర్చుకోవాల్సింది. దీన్ని కొంతమంది సీనియర్ జర్నలిస్టులే మాట్లాడుతూ వచ్చారు. ఇది వెన్నుపోటు దినమా, ప్రజలకు విముక్తి దినమా, ప్రజల విమోచన దినమా అని అంటూ మాట్లాడుతూ వచ్చారు. ఇక్కడ విముక్తి దినమైనా విమోచన దినమైనా ప్రజలకు నచ్చని ప్రభుత్వాన్ని తొక్కి పడేయడము ప్రజలకున్న హక్కు. నీవెవడివి? హూ ఆర్ యూ? ప్రజా హక్కుని కాదనడానికి, ప్రజా నిర్ణయాన్ని తప్పు పట్టడానికి, ప్రజా నిర్ణయాన్ని ఇంకో రూపంలో మాట్లాడడానికి అసలు జగన్మోహన్ రెడ్డి ఎవ్వరు? ప్రజా తీర్పుని అవమానించే నీకు ప్రజల్లో తిరిగే అర్హత లేదు. నేను అదే అంటున్నా. నువ్వు రేపున ఏ ముఖం పెట్టుకొని నువ్వు ప్రజల ముందుకు వస్తావు? మీరు నాకు ఓటేయలేదు, మీరు ఈరోజు ఆ ఎలక్షన్ పెట్టెలు తెరిచినప్పుడు నాకు మీరు ఓటు వేయలేదు కాబట్టి నాకు ఎన్నుపోటు పరిచారు, నేను ఇచ్చిన స్కీమ్స్ అన్నీ దొబ్బి తిన్నారు అని నువ్వు ప్రజలు చెప్పడమేనా? నువ్వేమి స్కీమ్స్ ఇచ్చావు? ఏ బటన్ నొక్కావు ప్రజా సంక్షేమం కోసం? ప్రజా సంక్షేమము, రాష్ట్రాభివృద్ధి రెండూ కూడా రైలు పట్టాల లాంటివి. సంక్షేమము, అభివృద్ధి రెండు. ఆ రెండు రైలు పట్టాల లాంటి ఆ రెండు జోడు గుర్రాలను ఒకదాన్ని కాళ్ళు పూర్తిగా నరికేసావు, ఒకదాన్ని ఒక కాలు నరికావు, 3 కాళ్ళ మీద పరిగెత్తించావు. ఎలా రెండు అనుసంధానమై రాష్ట్రాభివృద్ధి జరుగుతుంది? అందుకే నిన్ను ప్రజలు దించివేశారు. నీ పరిపాలన నచ్చలే, నీ పద్ధతి నచ్చలే, నీ క్రూరత్వం నచ్చలే, నువ్వు చేసే తప్పుడు పనులు నచ్చలే, నీ అవినీతి అస్సలు నచ్చలే, ప్రజలకు నువ్వు నచ్చనే లేదు, తీసి పక్కన పడేశాడు. అందుకని నువ్వు ఎన్నుపోటు అంటావా? ఎన్నుముక లేని రాజకీయ నాయకుడు ఎవడైనా ఉన్నాడంటే ఈ రోజుల్లో అది నువ్వే. నేను అంటున్నా, ఎన్నుముక లేని రాజకీయ నాయకుడు నువ్వు. అంటే వెన్నెముక లేని వాళ్ళు అంటే ఇంకా పోటు పొడవడానికి ఏముంటుంది? వెన్నెముకే లేదు, ఇక పోటు పొడవడానికి ఏముంటుంది? నేను ఇక్కడ ఎన్నుముక అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఎన్నుముక అంటే ఒక వ్యక్తి ధీరత్వానికి గుర్తు. ఒక వ్యక్తిగా నిలబడ్డాడు అంటే దానికి మూల స్తంభం ఎన్నుముక. అటువంటిది నీ దగ్గర లేదంటున్నా.
నీలో ఆ ధీరత్వం లేదు. ఎవరో ఇచ్చేటువంటి సలహాలతో నువ్వు ముందుకు నడుస్తావు. నీకంటూ ఒక పర్సనాలిటీ లేదు, నీకు అంటూ ఒక విజన్ లేదు. ఎప్పుడు డబ్బు 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 డబ్బు. తల్లి అయినా డబ్బే, చెల్లి అయినా డబ్బే, బాబాయ్ అయినా డబ్బే, నిన్ను మాట్లాడడానికి ఎవరొచ్చినా డబ్బే. ఆ డబ్బుల కోసం మునిగి తేలి నీ జీవితం ఆ డబ్బుల్లోనే కలదేరిపోతుంది. కానీ ప్రజల యొక్క మన్ననలు నువ్వు పొందలేకపోతున్నావు జగన్మోహన్ రెడ్డి. నువ్వు మంచి కార్యక్రమాలు చేయవయ్యా. ఎందుకు ప్రజా తీర్పుని కించపరుస్తావు? ఎందుకు ప్రజలను అగౌరవపరుస్తావు? ఎందుకు ప్రజలను దూషిస్తావు? ఎందుకు ప్రజలపై పడి ఏడుస్తావు? నీ ఓటమికి కారణము ప్రజలే, నిన్ను సీఎం చేసింది ప్రజలే. నువ్వు ఆ లాజిక్ మర్చిపోతే ఎట్లా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాటించవలసింది ఏదో ఎన్నిపోటు దినము అది కాదండి. నేను చేసిన తప్పులకు నన్ను ప్రాయశ్చిత్తంగా నన్ను క్షమించండి అంటూ ప్రజలను క్షమార్పణ కోరే దినం అది. నేను ప్రజలను వేడుకుంటున్నాను, నాలో తప్పులుంటే క్షమించండి అంటూ క్షమాపణ కోరే దినంగా నువ్వు పాటించాలే. కానీ ప్రజలు నిన్నేదో ఎన్నిపోటు పరిచారంటూ నువ్వు ఎన్నిపోటు దినం అనడము ఏమాత్రము సమంజసం కాదు. అంటే 1 year అయిన సందర్భంగా ఏమన్నా రియలైజేషన్ వచ్చిందని ప్రజలు ఏమన్నా యాక్సెప్ట్ చేస్తారా? మళ్ళీ ఆ ప్రజలు రియలైజేషన్ అయిందా కాదా నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు ప్రజలకు చేతులు జోడించాలి. నేను అదే అంటున్నా. నువ్వు ప్రజలకు చేతులు జోడించి నేను చేసిన తప్పులు క్షమించమని వేడుకోవాలి. అదేంటి రివర్స్లో వస్తున్నావు? రివర్స్ పరిపాలన చేసావా? ప్రజల ముందరికి వచ్చి ఎన్నిపోటు నన్ను ఎన్నిపోటు పరిచారు, నన్ను ఎన్నిపోటు పరిచారు. నీ ఆక్రోశం ఎందుకు? నేను తప్పులు చేశాను, నా తప్పులు క్షమించండి, నన్ను మళ్ళీ ముఖ్యమంత్రి చేయండి అని ఏడుకో ప్రజల ముందరికి వచ్చి. అప్పుడు ప్రజలు క్షమిస్తారేమో. ఆ పద్ధతి మానేసి ప్రజలను బెదిరిస్తావా? ప్రజలను భయపెడతావా? ప్రజలను బ్లాక్మెయిల్ చేస్తావా? ప్రజలను ఎమోషనల్గా టార్గెట్ చేస్తావా? నువ్వు నీలో ఉన్న మంచితనం ఏదో చెప్పాయా నువ్వు ఓడిపోవడానికి కారణం ఏంటి? ఎన్నిపోటేనా? ప్రజలను ఎన్నిపోటు పొడిచారంటారా? అది ప్రజా తీర్పు. అది వాళ్ళ చేతిలో ఉన్న ఆయుధం, వాళ్ళ హక్కు. ప్రజలు ఎవరికి ఓటేయాలో వాళ్ళు వేసుకుంటారు. నీకు ఎక్కిపోతే ఎన్నిపోటని ఎలా నువ్వు అంటూ ఉన్నావు? నువ్వు నీ తప్పుకు ప్రజలు బాధ్యత వహించాలా? నీ చేతగానితనానికి ప్రజలు బాధ్యత వహించాలా? నీవు చేసే తప్పుడు పనులకు ప్రజలు బాధ్యత వహించాలా? నీ అవినీతికి ప్రజలు కారకులు కావాలా? నువ్వు చెప్పేదేంటి, చేసిందేంటి, నీకున్నటువంటి అలవాట్లు ఏంటి, నువ్వు రాష్ట్రాన్ని నడిపించిన విధానం ఏంటి? రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావు. ఒక్క ఛాన్స్ అంటే నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశావు. అభివృద్ధిలో ముందుకెళ్తున్న రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశావు. విద్యారంగంలో ఎనుకబడిపోయాం, పారిశ్రామిక రంగంలో ఎనుకబడిపోయాం, వ్యవసాయ రంగంలో ఎనుకబడిపోయాం, ఉద్యోగ కల్పనలో ఎనుకబడిపోయాం, శాస్త్ర సాంకేతిక రంగాలు సర్వనాశనం అయిపోయాయి. ఏ ఒక్క రంగంలో జగన్మోహన్ రెడ్డి మార్క్ అంటూ ఏముంది ఇక్కడ? ఎలా నువ్వు అంటావు ప్రజలను ఎన్నిపోటుదారులని? నీకు ఎన్నిపోటు పరిచారని ఎలా భావిస్తున్నావు? నువ్వు చేసిన తప్పుకు శిక్ష ప్రజలు విధించారు, ఇంకా న్యాయస్థానాలు విధించవలసిన రోజులు ఉన్నాయి. అటువంటిది చేసిన తప్పును సరిదిద్దుకోవడం పోయి నీకున్నటువంటి రౌడీ మూకను, నీ ఎంట నడుస్తున్నటువంటి ఒకరో ఇద్దరు రాజకీయ నాయకులు అడ్డం పెట్టుకొని ప్రతి ప్రభుత్వ ఆఫీసులోన అర్జీలు ఇస్తావా? అర్జీలు ఏమని రాస్తావు? చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతోంది. అది జూన్ 12 వస్తే రావాలి. జూన్ 4వ తారీఖున ఏ ప్రభుత్వం ఉంది? యు ఆర్ ది రెస్పాన్సిబుల్. నువ్వు ఆ రోజుకి ఆపద్ధర్మ ముఖ్యమంత్రివి, అవునా కదా? కరెక్ట్. జూన్ 4వ తారీఖు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. అప్పటికి ఇంకా రిజైన్ ఇవ్వడం. అప్పుడు ఎన్నిపోటు నీదే, నువ్వే ఎన్నిపోటుదారుడివి. నీకు నీవే అని మేము అనవచ్చా? ప్రజలు కూడా ఎక్కడ పెట్టుకున్నావు నీ మైండ్? ఎక్కడ పెట్టుకున్నావు నీ తెలివితేటలు? ఎక్కడ పెట్టుకుంటావు నీ తల ఈరోజు? జూన్ 4, 2024 నాటికి నువ్వు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నావా లేదా? చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసింది జూన్ 12వ తారీఖున. నువ్వు చంద్రబాబు నాయుడు గారినో, కూటమి ప్రభుత్వాన్నో, నరేంద్ర మోడీనో, లేకపోతే పవన్ కళ్యాణ్నో నువ్వు విమర్శించాలనుకున్నప్పుడు నువ్వు డేట్ ఫిక్స్ చేసుకోవాల్సింది జూన్ 12, జూన్ 4 కాదు. ఇది నేను అడుగుతున్న ప్రశ్న. జూన్ 4న అంటున్నాడంటే నేరుగా ప్రజలనే అంటున్నాడు. ప్రజలనే అంటున్నాడు.
ప్రజలనే ఆయన ఈరోజు వెన్నుపోటుదారులు అంటున్నాడు. ఆ రోజుకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వే దానికి బాధ్యత వహించాలి. అంటే జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రము సోయలేదు, అంటే ఏమాత్రము సోయలేదు, ఏమాత్రము నాలెడ్జ్ లేదు. అందుకే నేను అన్నాను గురువింద గింజ సామెత గుర్తుకొస్తుంది అని. అదే ఒక వాక్యంతో కంక్లూడ్ చేద్దాం దీన్ని. అదే గుండెపోట్ల నుంచి బందిపోట్ల నుంచి ప్రజలకి విముక్తి కల్పించిన దినం అది, వెన్నుపోటు దినం కాదు అని కొంతమంది మాట్లాడుతూ వస్తున్నారు. సో బట్ మీరన్నట్టు విషయానికి వస్తే ఒకవేళ ఆయన చేయాలనుకుంటే 12వ తేదీ చేయడం సమంజసం, 4వ తేదీ చేయడం అంటే ప్రజలనే అన్నట్టేమో కదా. మరి ఎవరు సలహాలు ఇస్తున్నారో, ఎందుకు అలాంటి నిర్ణయానికి వచ్చారో అర్థం కాని పరిస్థితి. ఎనీవేస్, థ్యాంక్ యూ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ.